హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లో పిక్క చారు అండి. ఎందుకంటే చేపలు ఆవిడ రాలేదు, అందుకని చెప్పి చారు పెట్టాను. అయితే చర్చికి వెళ్ళిపోయాను అన్నమాట, టైం అయిపోతుందని చెప్పేసి. అట్నుంచి వచ్చేటప్పుడు రోడ్డు దగ్గర అయితే కూర తీసుకుందామని వస్తే కూర లేదు అక్క అనేసి అన్నారు. అయితే అప్పటికప్పుడే కోడిని అయితే కోసి నా కోసం ఆ తమ్ముడైతే 1/2 కేజీ స్కిల్లెస్ అయితే కొట్టారనమాట. అప్పటికప్పుడే కోసిన కోడి కాబట్టి కూర అయితే చాలా తాజాగా ఉందండి. నేను ఇంటికి వచ్చిన వెంబటే ఇంకా పొయ్యి అయితే అంటించేసి కర్రల పొయ్యి మీద ఇంకా వండేద్దామని చెప్పేసి ఇంకా చారుతో ఏం తింటామని చెప్పేసి అయితే వండేసాను. నిజంగా టేస్ట్ అంటే టేస్ట్ అండి, చాలా చాలా బాగా వచ్చింది కర్రల పొయ్యి మీద కాబట్టి. గుమ్మగుమ్మలు ఆడేస్తుంది. దారంటే వెళ్ళినోళ్ళు ఏంటి ఇప్పుడు వండుతున్నావు గుమ్మగుమ్మలు ఆడేస్తుందని అయితే అనేవారు. అయితే కొద్దిగా ఇలా చారు పెట్టుకుందాం అని చెప్పేసి చెప్పానమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకు కూడా ఆకలి వేసేస్తుంది, ఉదయం వెళ్ళేటప్పుడు తినకుండా వెళ్ళానమాట. అయితే ఉడికిపోయింది. ఇంకేసుకొని అయితే లేట్ చేయకుండా లెగ్ పీస్ అయితే వేసుకొని అయితే తినేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో, కర్రీ ఎలా చేశానో నాకైతే మంచిగా అనిపించింది. చూసిన మీకు మంచిగా అనిపిస్తే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.